హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఎలక్టోరల్ బాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. సో మీకు కొంచెం ఓపిక్గా వినాలి, వీడియో లెంత్ ఎక్కువైనా వినాలి, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 6 నెలల పాటు ఇదే ఇష్యూ కొనసాగబోతుంది న్యూస్లో. సో కాబట్టి నెక్స్ట్ 6 నెలల పాటు మీకు న్యూస్ పేపర్ అనేది క్లారిటీ రావాలంటే అట్లీస్ట్ ఈ ఒక్క వీడియోని విన్నా కానీ మీకు తర్వాత క్లారిటీ వస్తుంది. ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ఒక్క నిమిషాన్ని కూడా నేను వేస్ట్ చేయను. ఖచ్చితంగా మీకు అవసరమైన కంటెంట్ ఇస్తా, ఎగ్జామ్ పర్పస్ ఉన్న కంటెంట్ ఇస్తా. సొల్లు మాత్రం ఎక్కడ నేను వాడను. ఓకే, ఇది నా అష్యూరెన్స్. అండ్ ఎవరైతే ఏపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు అమరావతి ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతి ఆన్లైన్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్స్ పెట్టడం జరుగుతాయి. ఈ వీడియోస్కి గ్రూప్ 2 ఏపీఎస్సికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ అనేది తెలుగు మీడియం అవైలబిలిటీ ఉంది. సో అమరావతి ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదే తెలంగాణ వాళ్ళకైతే జీనియస్ ఆన్లైన్, సో ఏపీ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్. సో యూట్యూబ్ ఛానల్ కూడా అవే అండ్ యాప్స్ కూడా అవే. సో ఏపీ వాళ్ళకైతే అమరావతి అండ్ తెలంగాణ వాళ్ళకైతే జీనియస్ ఆన్లైన్. ఓకే రైట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. జనవరి 2 ఆఫ్ 2018 రోజు మనకి అరుణ్ జైట్లీ గారు ఉండగా సో ఈ స్కీమ్ని అనౌన్స్మెంట్ చేశారనమాట. జనవరి 2 ఆఫ్ 2018 తోటి ఏంటి ఎలక్టోరల్ బాండ్స్. ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి? కామన్ పీపుల్ కానీ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కానీ ఎవరైనా సరే ఎనీ పర్సన్ కెన్ డొనేట్ ద ఫండ్ టు పొలిటికల్ పార్టీస్. ఏ పర్సన్ అయినా సరే, అది పర్సన్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, ఎవరైనా సరే సో మనకి డొనేట్ చేయడానికి కోసం. ఎవరికి డొనేట్ చేయడానికి కోసం? పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వడానికి కోసము. బీజేపీకి కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ, టీడీపీకి కానీ, టీఆర్ఎస్కి కానీ, బీఆర్ఎస్కి కానీ, సో ఈ అన్ని పార్టీస్కి ఏం చేయాలి మనం? ఫండింగ్ ఇవ్వడానికి కోసం. సో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వడానికి కోసము ఇవి తీసుకొచ్చారు. సార్ మరి అంతకుముందు ఎప్పుడు ఫండింగ్ లేదా సార్? 2018 నుంచి ఇవి తీసుకొచ్చారంటే అంతకుముందు కూడా ఫండింగ్ ఉండేది. కానీ అంతకుముందు ఫండింగ్ అనేది ఏ రూపంలో ఉండే? క్యాష్ ఫామ్లో ఉండేది. మొత్తం కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అనేటివి అన్నిటి ఏంటి క్యాష్ ఫామ్లో పెద్ద పెద్ద డొనేషన్స్ ఇచ్చేటివి. అందువల్ల క్యాష్ ఫామ్లో డొనేషన్స్ ఇవ్వకుండా ఇప్పుడు సపరేట్గా సో ఏం చేశారంటే బాండ్స్ అనే పేరుతో తీసుకొచ్చారు. మీరు ఈ బాండ్స్ కొనుక్కోవాలి. ఈ బాండ్స్ ఎవరి దగ్గర కొనుక్కోవాలి? ఓన్లీ వన్ బ్యాంక్, ఓన్లీ ఒక బ్యాంక్ మాత్రమే ఈ బాండ్స్ నమ్ముతుంది. ఏ బాండ్స్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మనం కొనుక్కొని ఆ బాండ్స్ రూపం లోపల వాటిని డొనేషన్స్ ఇవ్వాలి. ఎవరికి? పొలిటికల్ పార్టీస్కి ఇవ్వాలి. ఓకే, క్యాష్ రూపంలో ఇచ్చేటి ఏ రూపంలో ఇవ్వాలి? బాండ్స్ రూపంలో ఇవ్వాలి. సింపుల్ లాజిక్ అంతే. అయితే మొత్తం స్టోరీ అంతా తెలుసుకుందాం చిన్నగా మీకు ఇప్పుడు అర్థం అవడానికి కోసం. వాట్ ఆర్ ద ఎలక్టోరల్ బాండ్స్? ద బాండ్స్ విచ్ ఆర్ గివింగ్ డొనేషన్ టు ద పొలిటికల్ పార్టీస్. మరి దీని యొక్క నేచర్ ఏంటిది? ఎలక్టోరల్ బాండ్ ఏ బాండ్ అయినా జనరల్గా మోస్ట్ ఆఫ్ ద బాండ్స్ ఏముంటాయంటే ఇవన్నీ ప్రామిసరీ నోట్స్. సో బాండ్స్ ఆర్ నథింగ్ బట్ ఇవన్నీ ఏంటి మనకి ప్రామిసరీ నోట్స్ అనమాట. ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రామిసరీ నోట్. మనం రోజు వాడే కరెంటరీ నోట్ ఉంది కదా, గాంధీ తాత నోట్ కూడా ఏంటి? ఒక ప్రామిసరీ నోటే కదా, దాని మీద రాసి ఉంటుంది కదా, ఆర్బీఐ సైన్ చేసి ఉంటుంది లేదా, ఐ ప్రామిస్ టు బియర్ సమ్ ఆఫ్ ద 1000 రూపీస్ పై అని ఉంటుందా లేదా? సో అట్లాగే ఇది కూడా ఏంటి? ఎలక్టోరల్ బాండ్ అనేది ఒక ఏంటిది? ప్రామిసరీ నోట్ అనమాట. ఓకే సరే, దీని గురించి టోటల్ డీటెయిల్స్ మాట్లాడదాం. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో అండ్ సీ ద కంటిన్యూస్లీ యూ విల్ అండర్స్టాండ్. అండ్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ యాంగిల్ 3 ఉన్నాయి దీంట్లో. మూడిట్ల గురించి చాలా డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఎలక్షన్లో scrolling.comలో మనకు వచ్చినటువంటి అంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి దాంట్లో బీజేపీ స్పెంట్ నియర్లీ 45% ఆర్ అదర్వైజ్ 27,000 crores ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ ద 2019 ఎలక్షన్స్ అని చెప్తున్నాయి. ఒక బీజేపీ మనకి 27,000 కోట్లను ఖర్చు చేసేటట్టు మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఇంత మొత్తంలో పొలిటికల్ పార్టీస్ 27,000 కోట్ల ఒక పొలిటికల్ పార్టీ. సో ఇంత ఒక పొలిటికల్ పార్టీ అనేది 27,000 కోట్లను స్పెండ్ చేసిందంటే ఫ్రమ్ వేర్ దే ఆర్ గెట్టింగ్ ద వాట్ మనీ, దట్ ఈస్ ద పాయింట్. సో మరి పొలిటికల్గా చూద్దాం మనం ఇది. అయితే మనకి అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ ఫోరం ఎవరైతే ఉన్నారో ఎన్జిఓ, ఆ ఎన్జిఓ వాళ్ళే మనకి ఎక్కువ మొత్తంలో వీటిపైన రీసెర్చ్ చేస్తుంటారు. వీటిపైన సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తుంటుంది వీటిపైన ఎలక్షన్స్ పైన ఎక్స్పెండిచర్ ఏంటిది, ఎవరు ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టారు, ఎవరు తక్కువ పెట్టారు. సో వాళ్ళ అసోసియేషన్ పేరు ఏంటిది? ఏఎస్ఆర్, అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ ఫోరం అనేది ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రిఫార్మ్స్. వాళ్ళు ఎక్కువ మొత్తంలో మనకు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము 2019 లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే మన భారతదేశంలో జరిగినాయో దాంట్లో తీసుకుంటే 55,000 నుంచి సో 60,000 కోట్ల ఖర్చు జరిగిందంట. ఇంతకుముందు చూపించిందంటే 27,000 crores అనేది ఓన్లీ బీజేపీ పార్టీ స్పెండ్ చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఓవరాల్గా భారతదేశంలో జరిగిన ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో 55,000 కోట్ల నుంచి 60,000 కోట్లు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు, ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్కే. ఓన్లీ ఎంపీ ఎలక్షన్లకి 60,000 కోట్లు జరిగిందంటే ఇప్పుడు రాబోయే 2024లో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 1,00,000 కోట్లు అవుతుంది, అలా డౌటే లేదు. అంటే ఒక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్ని రాష్ట్రాలు కలిపి. నెక్స్ట్ ఫ్యూచర్లో గ్యారంటీ పెరుగుతుంది. చూడండి 1998 సంవత్సరాల్లో అప్పుడు బచ్పన్ మేత అప్పుడు ఎంత ఉండే? 9,000 కోట్లే ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఎంత? 9,000 కోట్ల ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అయ్యేది భారతదేశం మొత్తం కలిపి. సో ఇప్పుడు 2019కి వచ్చేసరికి 55,000 కోట్లు అయింది. అంటే ఎంత? 6 times పెరిగింది.
అవునా కాదు? 6 టైమ్స్ పెరిగింది మనకి, 6 to 7 టైమ్స్ అనేది పెరిగింది మనకి. అంత ఎక్కువ మొత్తంలో మనకి పెరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇంత మొత్తంలో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎందుకు పెరుగుతుంది? అసలు ఇంత మొత్తంలో ఫండింగ్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇంత రాజకీయ పార్టీలకి ఇంత పెద్ద ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎవరిచ్చా డాటా? దట్ ఈస్ సెంటర్ ఫర్ ద మీడియా స్టడీస్ వాళ్ళు అండ్ అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రిఫార్మ్ అనే ఎన్జిఓ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఇంత ఖర్చు జరిగింది, ఇంత పెరిగిందని చెప్తున్నారు. మరి ఇంత మొత్తంలో మనకి భారతదేశంలో ఎలక్షన్ల కోసం ఇంత మొత్తంలో స్పెండ్ చేస్తున్నాం. ఒక పొలిటికల్ పార్టీ ఓన్లీ బీజేపీ అనేది చూస్తే ఇక్కడ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం 27,000 crores అనేది ఒకటి బీజేపీ జరిగిందని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చింది. ఇది సరే, ఇది నిజమా అబద్ధం అని పక్కన పెట్టేస్తే సో మ్యాక్సిమం సేమ్ నిజమే ఉంటుంది. ఓకే, అయితే ఎక్కువ మొత్తంలో సో ఎలక్షన్స్కి అనేటివి ఎక్కువ మొత్తంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో ఈ ఎలక్షన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాండ్స్ తీసుకొచ్చిన తర్వాత సో ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చిన తర్వాతనే ఎక్కువ మొత్తంలో మన ఫండింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనకి సో బ్లాక్ మనీ కానీ సో కరప్షన్ కానీ క్రోనీ క్యాపిటలిజం అంటే ఇప్పుడు ఒక పార్టీకి మనం ఫండింగ్ ఇచ్చామనుకో ఆ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మనకి ఏదో కాంట్రాక్టో ఏదో ప్రాజెక్టో ఇవ్వడానికి జరుగుతూ ఉంటుంది కదా. మనం చాలాసార్లు చూసాం న్యూస్లో. ఏదో జర్మనీకి చెందిన కంపెనీ అదానీ కంపెనీస్ మీద రిపోర్ట్ ఇచ్చినప్పుడు మన దేశంలో ఎంపీలందరూ ఒక్కటిసారి విరుచుకుపడ్డారు. ఇది భారతదేశం యొక్క జాతీయత పైన నేషనలిజం పైన అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మన దగ్గర దుమారం లేదు. మీకు గుర్తుందో లేదో సరే, అది పక్కన పెట్టేస్తే మన ఒరిజినల్ స్టోరీలోకి వద్దాం. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి అయితే 2018 నుంచి బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా ఎక్కువ మొత్తంలో దాదాపు 1 కాదు 2 కాదు 2018 నుంచి ఇప్పటి వరకు 2022 మొన్నటి వరకు తీసుకుంటే దాదాపు 13,000 కోట్లు, 1 కాదు 2 కాదు 13,000 కోట్ల డొనేషన్స్ అనేటివి పొలిటికల్ పార్టీస్కి వచ్చినాయి. వీటి ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 13,000 కోట్లు వచ్చాయి. సరే, ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఈ పొలిటికల్ బాండ్స్ అంటే ఏంటిది, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటిది, వీటి గురించే తెలుసుకుందాం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల కరప్షన్ పెరిగిపోతుంది. కంపెనీస్ అనేటివి పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇచ్చేసి వాళ్ళకి అనుకున్న ప్రాజెక్టులను తీసుకుంటున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఎక్కువ మొత్తంలో మనకు జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి కరెక్ట్ కాదు, ఈ స్కీమ్ని మొత్తాన్ని స్క్రాప్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎవరెవరు ఫైల్ చేశారంటే ఇక్కడ 4 ఫైల్ చేశారు. ఇనీషియల్గా ఫైల్ చేసింది ఎవరంటే ఇది అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఇది ఒక ఎన్జిఓ. సో ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండ్ దాంతోపాటు ఇంకొక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరేంటిది కామన్ కాజ్ అనే ఎన్జిఓ. ఈ 2 ఎన్జిఓస్ ప్లస్ మనకి సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద ఇండియా అండ్ వెరీ రీసెంట్గా జయా ఠాకూర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ స్కీమ్ని రివ్యూ చేయాలని చెప్తున్నారు. ఏ స్కీమ్ని? ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యూర్గా కరప్షన్ ఎంకరేజ్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ మొత్తంలో ఫండింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నాయి. మనకి ఎక్కువ మొత్తంలో బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ని వాడుకుంటున్నారు. దీనివల్ల బ్లాక్ మనీ సర్క్యులేషన్ ఇంకా పెరిగిపోతుంది, వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోనని చెప్పేసి వీళ్ళందరి యొక్క ఆర్గ్యుమెంట్. సో దీనివల్ల మేజర్గా ఏమవుతుంది, డెమోక్రసీ అనేది కూడా డేంజర్లో పడింది. ప్రజాస్వామ్యం అనేది సో ఎప్పటికైనా ప్రజాస్వామ్యకి ముప్పు గొడ్డలి పెట్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్. కాబట్టి స్కీమ్ని స్క్రాప్ చేయాలని 2019లో కేసు ఫైల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ స్కీమ్ని రివ్యూ చేయడానికి టైం కావాలని 2019లో స్టే ఇవ్వలేదు, 2020లో స్టే ఇవ్వలేదు, 2022లో స్టే ఇవ్వలేదు. ఇప్పుడు 2023లో ఏం చేశారంటే కనీసం అట్లీస్ట్ 2024 ఎలక్షన్స్కి ముందైనా ఈ స్కీమ్ని ఆల్టర్ చేయాలి, లేదంటే పూర్తిగా స్క్రాప్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ ఆర్గనైజేషన్స్ అనేది పోరాటం మొదలుపెట్టాయి. November 2 రోజు లాస్ట్ హీరింగ్ జరిగింది అండ్ పెండింగ్లో ఉంది. సో సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు అడిగిందనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సో మొత్తం రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయమని చెప్పేసి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ ఆర్గనైజేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఈ స్కీమ్ తప్పు, ఈ స్కీమ్ వల్ల కరప్షన్ పెరుగుతుంది, బ్లాక్ మనీ వైట్ మనీగా కన్వర్ట్ అవుతుంది, పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ ఇచ్చిన కార్పొరేట్ కంపెనీస్కే పెద్ద కాంట్రాక్ట్లు అన్ని ఇస్తున్నారు అనేది వీళ్ళ యొక్క మేజర్ ఆర్గ్యుమెంట్ అనేది. సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎంతవరకు నిజం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, బ్లాక్ మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, కరప్షన్ ఉంది అండ్ క్రోనీ క్యాపిటలిజం అండ్ క్విడ్ ప్రోకో అంటే నాకు ఇది నీకు అది, ఇగో నీకు ఇన్ని కోట్లు ఇస్తాను, నాకు నువ్వు రూలింగ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంత ప్రాజెక్ట్ ఇవ్వని చెప్తారు. అలాంటి దాన్ని ఏమంటాం మనం, క్రోనీ క్యాపిటలిజం అని చెప్తాను. వి కాల్ ఇట్ యాజ్ ఏ క్రోనీ క్యాపిటలిజం. ఓకే రైట్, బ్లాక్ మనీ కరప్షన్ ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్తాను. ఎలా అనేది మనం చూద్దాం. అయితే సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ పైన 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో వాటిని సుప్రీంకోర్టు ఒకటి, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈజ్ కాన్స్టిట్యూషనల్గా వాలిడిటీయా కాదా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. రెండవది అనేది ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వస్తాయా రాదా. మూడోది, సో ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళ పేర్లను బయట పెడితే వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీ పోతుందా ఉంటుందా. ఓకే, అది మూడోది. నాలుగోది వచ్చేసి ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల డెమోక్రసీలో ప్రజల యొక్క ఓటింగ్ ప్యాటర్న్ అనేది మారుతుందా, లేదంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ అంటే పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెమోక్రసీ అనేది డేంజర్లో ఉందా అనేది 4 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది,
ఇది కాన్స్టిట్యూషన్లో వ్యాలిడా కాదా? రెండవది ఎలక్టోరల్ బాండ్స్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వస్తాయా లేదా? జనాలకు తెలుసుకునే హక్కు ఉందా లేదా? ఎవరు డొనేట్ చేస్తున్నారు, ఏ పార్టీకి డొనేట్ చేశారు, ఎంత డొనేట్ చేశారని. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ డొనేట్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది బయటకి ఇస్తే వాళ్ళకున్న ప్రైవసీ పోతుంది అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ అన్నిట్ల వల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఈ మూడిట్ల వల్ల ఈ డెమోక్రసీ మీద ఎంత ఇంపాక్ట్ చూపుతుందనే 4వ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి 5 బెంచ్కి సుప్రీంకోర్టు అనేది 5 జడ్జ్ బెంచెస్ దగ్గర ఇది పెండింగ్లో ఉంది ప్రస్తుతానికి. సరే, సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రీవియస్గా ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్లకి ఆన్సర్ కావాలి మనకి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? వాట్ ఐ మీన్ బై ఎలక్టోరల్ బాండ్స్? సో రైట్, వీడు ఎవరో ఉన్నారు, రాజు పూజు ఎవరో. ఓకే, ఒకరు రైట్ రాజు ఉన్నారు. సో ఇప్పుడు రాజు అనేవాడు మనకి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నాడు. సో బీజేపీ పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నాడు, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నాడు. మామూలుగా అయితే ఎంత రూపంలో, క్యాష్ రూపంలో డొనేట్ చేయొచ్చు కదా. మనం ఏం చేయొచ్చు? క్యాష్ రూపంలో డొనేట్ చేయొచ్చు. క్యాష్ రూపంలో డొనేట్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎలక్టోరల్ బాండ్ రూపంలో మనకి పొలిటికల్ పార్టీస్కి మనం డొనేట్ చేయొచ్చు. వేటి రూపం లోపల? ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. ఈ స్కీమ్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? జనవరి 2018 రోజు మనకు నోటిఫై చేయడం జరిగింది. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి 2018 నుంచి ఏంటిదంటే మనం పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వడానికి కోసం ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ రూపంలో కాకుండా బాండ్స్ రూపంలో మనకి పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ ఇవ్వచ్చు. మరి ఈ ఎలక్టోరల్ బాండ్స్ మనకి ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దొరుకుతాయి. ఎవరి దగ్గర? ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ని బ్యాంకులలో దొరకవు, ఓన్లీ ఎస్బీఐలో దొరుకుతాయి. ఎక్కడ? ఓన్లీ ఎస్బీఐ. సో ఎస్బీఐలోకి వెళ్ళి మనం ఎలక్టోరల్ బాండ్ కొనుక్కోవాలి. ఎలక్టోరల్ బాండ్ కొనుక్కొని ఎవరికి ఇచ్చేస్తావు? ఆ పొలిటికల్ పార్టీకి ఇచ్చేస్తావు. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీకి ఏముంటుంది? బ్యాంకులో అకౌంట్ ఉంటుందా లేదా? సో ఈ పొలిటికల్ పార్టీకి ఏముంటుంది? ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఆ పొలిటికల్ పార్టీకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంతైతే ఈ బాండ్ రూపంలో డొనేట్ చేసావో అదంతా కూడా ఆ బ్యాంక్ అనేది సో వాళ్ళ అకౌంట్లోకి మార్చుకుంటుంది. దీనికి ఎన్ని రోజుల టైం ఉంటుంది? మనకి 15 డేస్ టైమే ఉంటుంది వ్యాలిడిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్స్ ఎంత? 15 డేస్ మాత్రమే. 15 డేస్ లోపల దాన్ని వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళకి మార్చుకోవాలన్నమాట. ఇది జనరల్ ప్రాసెస్. అంటే డబ్బు ఇచ్చే బదులు ఏమి ఇస్తున్నాం మనము? బాండ్ రూపంలో. బాండ్స్ ఎక్కడ కొనుక్కోవాలి? ఎస్బీఐ దగ్గర కొనుక్కోవాలి. ఎస్బీఐ దగ్గర కొనుక్కొని మనం ఆ పొలిటికల్ పార్టీకి ఇస్తాం. ఏ పార్టీ అయితే నీకు ఇస్తామో ఆ పార్టీకి ఇస్తాం. అప్పుడు ఆ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బుల్ని వేసేసుకుంటుంది. ఎన్ని రోజుల్లో వేసుకోవాలి? 15 డేస్లో వేసుకోవాలి. అంటే ఎలక్టోరల్ బాండ్ యొక్క వ్యాలిడిటీ ఎంత? 15 డేస్ మాత్రమే. ఎలక్టోరల్ బాండ్ యొక్క వ్యాలిడిటీ ఎంత? 15 డేస్ మాత్రమే. అయితే మరి ఎంత డొనేషన్స్లో మరి ఎంత బాండ్ కొనుక్కోవాలి కదా. మరి బాండ్ రూపాయి కొనుక్కుంటావా, 2 రూపాయల్లో కొనుక్కుంటావా, 3 రూపాయల్లో కొనుక్కుంటావా, ఎంత కొనుక్కుంటావా అంటే బాండ్స్ అనేటివి మనకి చాలా 1000 రూపీస్ నుంచి మొదలు పెడితే మనకి 1 కోటి రూపాయల వరకే ఎన్నైనా కొనుక్కోవచ్చు నువ్వు. మినిమం వాల్యూ ఎంత? సో 1000 రూపీస్. ఇలా చూడండి, భారతీయ స్టేట్ బ్యాంక్ అనేది మనకి ఎలక్టోరల్ బాంక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద వర్డ్ ప్రామిసరీ నోట్, అనమాట. సో నీకు మినిమం 1000 రూపీస్ నుంచి చూడండి, వ్యాలిడ్ అప్ టు ద వాట్ 15 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఎన్ని రోజుల వరకు? 15 రోజుల వరకు వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి. సరే, ఎంతవరకు ఈ డొనేషన్స్ అనేటివి నీకు మినిమం 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 1000 కానీ, 10,000 కానీ, 1,00,000 కానీ, 10 లక్షలు కానీ, కోటి కానీ, ఈ 5 ఫార్మాట్స్లలో ఉంటాయి. నువ్వు ఎంత డొనేట్ చేస్తావనే నీ ఇష్టం. నువ్వు తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇది మినిమం. సో మినిమం నీకు 1000 రూపాయల నుంచి అవైలబిలిటీ ఉంటుంది బాండ్ అనేది. నువ్వు 1000 రూపాయలు డొనేట్ చేస్తే ఇక్కడ నుంచి ద మ్యాక్సిమం ఎంత? 1 కోటి రూపాయలు. సరే, ఒక పర్సన్ ఎన్ని బాండ్స్ కొనొచ్చు? హౌ మెనీ బాండ్స్? ఓకేనా? హౌ మెనీ బాండ్స్ కొనొచ్చు? ఎన్ని బాండ్స్ కొనొచ్చు? ఇది బాండ్స్ యొక్క వాల్యూ. 1000 రూపాయల బాండ్ ఉంటుంది, 10,000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది, 10 లక్షలు ఉంటుంది, 1 కోటి రూపాయల బాండ్ ఉంటుంది. మరి నువ్వు ఎన్ని బాండ్ కొనుక్కుంటావు? 1 కోటి రూపాయలే. ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు 1 crore వాల్యూ ఉన్నటువంటి బాండ్స్ని నేను 10 బాండ్స్ కొనుక్కున్నాను. అప్పుడు ఏమైతే నాకు 10 crores అవుతాయా లేవా? అవుతాయి కదా. సో అట్లా మనకి. లేదంటే నాకు 1,00,000 రూపాయలు 1 lakh రూపీస్ వాల్యూ ఉన్న బాండ్స్ని నేను 10 బాండ్స్ కొనుక్కున్నాను. అప్పుడు ఏమవుతాయి? 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు కొనుక్కొని ఏం చేస్తాను? నేను ఒక్కొక్క కాంగ్రెస్కి ఇంత, బీజేపీకి ఇంత ఇట్లా ఇస్తాను. ఒకటే పార్టీకి ఇవ్వాలనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను? ఒకటే 10 లక్షల బాండ్ కొనుక్కుంటే ఆ పార్టీకి ఇచ్చేస్తాను. 10 పార్టీలకు ఇవ్వాలనుకుంటే, ఒక్కొక్క పార్టీకి లక్ష ఇవ్వాలనుకుంటే 10 బాండ్లు కొనుక్కుంటాను నేను. ఓకే. సో అలా బాండ్స్ పైన ఎలాంటి లిమిట్ లేదు. నో లిమిట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ద బాండ్స్. ఒక్కరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. నో లిమిట్ ఆన్ పర్చేజ్. ఇదే మేజర్ ప్రాబ్లం ఇక్కడ. సో నో లిమిట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ద బాండ్స్ బై ఎనీ ఇండివిజువల్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ కార్పొరేట్ కంపెనీ. ఏ కార్పొరేట్ కంపెనీ అయినా, ఏ ఇండివిజువల్ పర్సన్ అయినా కానీ ఎన్ని బాండ్లు అయినా కొనుక్కోవచ్చు. ఈ 5 రకాల బాండ్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో నువ్వు 1 కోటి రూపాయల బాండ్ కొనుక్కుంటావా, 10 లక్షలు కొనుక్కుంటావా, నీ ఇష్టం. ఎన్ని బాండ్లైనా కొనుక్కో. ఓకే, రైట్. బాండ్స్ పైన ఎలాంటి లిమిట్ లేదు. సో బాండ్స్ పైన కొనుక్కోవడానికి ఎలాంటి లిమిట్ లేదు. ఇగో ఈ 5 ఫార్మాట్లో మనకు బాండ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓకేనా. సో ఇది మరి ఎప్పుడెప్పుడు అమ్ముతారు ఈ బాండ్స్?
ఎవరు అమ్మాలి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పవర్ ఇచ్చింది గవర్నమెంట్ అనేది. ఎవరు అమ్మాలి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు అమ్ముతారు? 10 రోజులు మాత్రమే అమ్ముతారు. ఎంత? సీజన్, ఇక సరుకులు కొనుక్కుంటాం కదా, ఇప్పుడు శీతాకాలం కదా, సీతాఫల పండ్లు వస్తాయా లేవా, అట్లా ఇది జనవరి మంత్లో కానీ, ఏప్రిల్ కానీ, జూలై కానీ, ఇలా సంవత్సరానికి 4 సార్లు ఎన్ని రోజుల పాటు? 10 రోజుల పాటు మాత్రమే అమ్ముతారు. జనవరిలో 10 రోజులు, ఏప్రిల్లో 10 రోజులు, జూలైలో 10 రోజులు అండ్ అక్టోబర్లో 10 రోజులు, ఇలా సంవత్సరానికి 10 రోజుల పాటు మాత్రమే అమ్మడం జరుగుతుంది. వీటిని ఎలక్టోరల్ బాండ్స్. అదే ఎలక్షన్ ఇయర్స్, ఇప్పుడు 2024 కూడా ఎలక్షన్స్ కదా, 2024లో ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక 30 రోజుల పాటు ఎక్కువగా అమ్మడం జరుగుతుంది. 30 days ఆర్ ప్రొవైడెడ్, అడిషనల్ 30 days ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో. నార్మల్ ఇయర్లో అయితే ఏంటిది? సో 10 days మాత్రమే అమ్మడం జరుగుతుంది. ఎక్కడ? ఎస్బీఐ దగ్గర మనకి కొనుక్కుంటాం మనం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో 1000 రూపాయలు కొనుక్కోవచ్చు, 10,000 కొనుక్కోవచ్చు, 1,00,000, సో 10 లక్షలు, ₹1,00,000 ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఎస్బీఐ నుంచి కొనుక్కుంటాం. ఎప్పుడు కొనుక్కుంటాం? ఈ 4 నెలల్లో కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత ఎవరికి ఇస్తావు? ఈ బాండ్స్ని కొనుక్కుంటావు కదమ్మా బుజ్జి, బుజ్జి, ఈ బాండ్స్ని కొనుక్కుంటావా లేదా? ఈ బాండ్స్ కొనుక్కున్న తర్వాత ఎవరికి ఇస్తావు? ఈ పొలిటికల్ పార్టీస్కి ఇస్తావు. ఈ పొలిటికల్ పార్టీస్ ఎన్ని రోజులలో వాటిని రిడీమ్ చేసుకోవాలి? సో 15 రోజులలో రిడీమ్ చేసుకోవాలి. అంటే 15 రోజులలో వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలి, లేకపోతే దాని వ్యాలిడిటీ ఏమవుతుంది? అయిపోతుంది. ఎస్బీఐ ఎప్పుడు అమ్ముతుంది మనకి? ఎస్బీఐ అనేది 10 days మాత్రమే అమ్ముతుంది. ఎస్బీఐ ఎన్ని రోజులు అమ్ముతుంది? 10 రోజులు మాత్రమే అమ్ముతుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు? 4 సార్లు మాత్రమే మనకి అమ్మడం జరుగుతుంది. ఎవరు? ఎస్బీఐ అనేది. ఇది స్టోరీ. ఓకే, సో పొలిటికల్ పార్టీకి వెళ్తే అట్లా వెళ్ళిపోతే తీసుకుంటుంది. రైట్. సో రైట్, ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే, సరే పొలిటికల్ పార్టీకి వీళ్ళంతా డొనేషన్స్ ఇచ్చారు, పొలిటికల్ పార్టీస్ తీసుకున్నాయి. సరే ఇంతవరకు బాగానే ఉంది. దీనిలో మీకు వచ్చిన ప్రాబ్లం ఏముంది సార్? ఇంత అరుస్తున్నారు మీరు, వీడియోలో గట్టిగా అరుస్తున్నారు, మీకేం వస్తుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. సరే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక్కడే అసలు ఒరిజినల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎవడో ఈ రాజు ఎవడో మనకు తెలియదు. వీడు తీసుకుపోయి ఆ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చిండు. ఆ పొలిటికల్ పార్టీస్ 15 రోజులలో తీసుకున్నాయి, దాన్ని రెడీమ్ చేసుకున్నాయి, వాళ్ళ అకౌంట్లు వేసుకున్నాయి. ఓకేనా? ఇది ఎవరికి తెలుస్తాయి? ఇవి ఏ పొలిటికల్ పార్టీస్కి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు అనేది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ముగ్గురికే తెలుసు. ఒకరు వీరు డోనార్, సో వీడు డొనేట్ చేశాడు కాబట్టి వీనికి తెలుసు ఏ పార్టీకి ఇచ్చాడో. ఇంకెవరికి తెలుసు? ఎస్బీఐ దగ్గర కొనుక్కున్నాడు కాబట్టి, సో ఈ ఎలక్టోరల్ బాండ్ ఏదైతే ఉందో, సో ఈ ఎలక్టోరల్ బాండ్ ఎస్బీఐ దగ్గర కొన్నారు కాబట్టి ఎస్బీఐకి తెలుస్తుంది. అండ్ మూడోది రిసీవ్ చేసుకున్న పొలిటికల్ పార్టీకి తెలుస్తుంది. అంటే ఇలా ముగ్గురికి మాత్రమే తెలుసు. ఇక మనం ఇక్కడ కామన్ మ్యాన్, సో ఈ కామన్ మ్యాన్లకి ఏం తెలుస్తలేదు. మనం ఏంటంటే ఎడ్డోళ్ళు అయిపోయి ఎడ్డక్కలా కూర్చోవాలి. ఇక్కడ ఎడ్డక్కలాగా అదే చూస్తూ ఊరుకో, ఇట్లా చూస్తూ ఊరుకోవాలా? ఇచ్చిన వాడికి తెలుసు, తీసుకున్న పార్టీకి తెలుసు, బాండ్ అమ్మిన ఎస్బీఐకి మాత్రమే తెలుస్తుంది తప్ప కామన్ పీపుల్కి వీటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదే ఫస్ట్ పాయింట్. కామన్ పీపుల్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీ అనేది కొన్ని వేల కోట్లు అనేటివి పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇస్తున్నాయి. ఇది జనాలకు తెలుసుకునే హక్కు లేదా? ఎందుకు ఆ పొలిటికల్ పార్టీకి ఆ పర్టికులర్ కంపెనీ ఫండింగ్ ఇస్తుంది? వాళ్ళకి మధ్య ఉన్నటువంటి లావాదేవీలు ఏంటిది? వాళ్ళకున్న రిలేషన్స్ ఏంటిది? ఇది ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పాడు చేస్తుంది? డెమోక్రసీని ఎలా ఫ్రెజైల్గా మారుస్తుంది? ఇవన్నిటికి ఆన్సర్ కావాలి. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2005లో వచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ది ఫైనెస్ట్ యాక్ట్ ఏంటిదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారము ఈ డోనార్స్ యొక్క లిస్ట్ అనేది మనము అడగచ్చా అడగరాదా? ఈ డోనార్స్ ఎవరు? ఆ ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చారు? ఇలాంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఏంటి? ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అనేటివి కూడా ఏమంటారు? పబ్లిక్ ఆఫీసెస్ అంటారు ఇవన్నీ. మరి పబ్లిక్ ఆఫీసెస్ అన్నప్పుడు అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రావాలి కదా. ఇవన్నీ కూడా పబ్లిక్కి సర్వ్ చేస్తున్నాయి. ఇవన్నీ పబ్లిక్ ఆఫీసెస్ అన్నప్పుడు వీళ్ళందరూ కూడా దేని కింద రావాలా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రావాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మనం అడిగిన సమాచారం ఇవ్వాలి. ఎవడిచ్చాడో, మీకు ఎంత ఇచ్చాడో, ఎలా ఇచ్చాడన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. అంటే దీంట్లో ఏం లోపిస్తుంది? క్లియర్గా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఏ పొలిటికల్ పార్టీ ఎందుకు ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది ఏం తెలియట్లేదు. ఇక్కడ ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు. అంటే ఏంటిది? ఇక్కడ క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్కి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూనియన్ గవర్నమెంట్కి తెలుస్తుంది ఎవడు ఎంత ఇచ్చాడు అనేది. యూనియన్ గవర్నమెంట్కి తెలుస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ చేసేదే వాళ్ళది కదా. మరి మిగతా వాళ్ళు ఎక్కడ? అదర్ పొలిటికల్ పార్టీస్కి తెలుస్తుందా? మిగతా ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ యూనియన్ గవర్నమెంట్కి తప్ప. ఏ పొలిటికల్ పార్టీ ఎవరికి ఇచ్చింది, ఎవడు కొన్నాడు ఎవరికి తెలియదు. విచ్ ఇస్ ద క్లియర్ వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది ఇది. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ లేదు అక్కడ. ఒక యూనియన్ గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది? ఈ డాటానంతా కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది, ఎవడు ఎంత ఇచ్చాడో ఏం చేశాడో. మరి మిగతా పొలిటికల్ పార్టీస్కి, మిగతా కామన్ పీపుల్కి, మిగతా వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇన్ఫర్మేషన్. తెలియట్లేదు. సో దీంతో వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఇది. సో వీళ్ళకి మాత్రమే తెలుసు ఇప్పుడు. అందుకని దీంట్లో ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఏం లోపించింది? ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఇది మేజర్ పాయింట్ విచ్ ఇస్ ద వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 14. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీకి సమాన హక్కులు ఉండాలి, కామన్ పీపుల్ కూడా సమానమైన హక్కులు ఉండాలి. కానీ ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ ఒకదానికి మాత్రం ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది ఫ్రమ్ ఎస్బీఐ. మరి మిగతా వాళ్ళకి ఎవడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు లేదు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్.
ఇక నెక్స్ట్ ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం. ఓకేనా, రైట్. రెండోది, ఈ ఎలక్టోరల్ బాండ్స్నే సో ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ చేసినటువంటి అతి చెత్త పని అని ఎందుకు అంటున్నా అంటే చూడండి, మామూలుగా మనకి మనీ బిల్స్ అని చెప్తుంటాం కదా, మనకి మనీ బిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఓన్లీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాం. రాజ్యసభ హ్యావ్ ద వాట్ నో రోల్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ మనీ బిల్స్. మనీ బిల్స్కి సంబంధించి, ద్రవ్య బిల్లులకు సంబంధించి రాజ్యసభకి ఎలాంటి రోల్ ఉండదు. పెద్దగా మొత్తం ఏంటిది లోక్సభలోనే ఇంట్రొడ్యూస్ చేస్తాం, లోక్సభ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. దర్ ఇస్ నో రోల్ ఆఫ్ ద రాజ్యసభ. మన వాళ్ళు ఘనత అరుణ్ జైట్లీ గారు ఏం చేశారంటే, సో ఏదైతే ఈ 2018 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మన ఈ ఎలక్షన్ బాండ్ స్కీమ్ ఏమైతే ఉందో, ఈ స్కీమ్ అనేది 2017లో ఏం చేశారంటే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ లోక్సభలో 2017లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, లోక్సభలో పాస్ అయింది. 2018 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. అయితే 2017 సంవత్సరంలో మనకు లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ ఏం చేశారు తెలుసా, మనీ బిల్ కింద పెట్టడం జరిగింది. అంటే మనీ బిల్ కింద పెట్టడం జరిగింది కాబట్టి లోక్సభలో బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏమైంది, పాస్ అయిపోయింది. అంటే దెర్ ఈస్ నో స్క్రూటినీ ఆఫ్ ద రాజ్యసభ. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ని మనీ బిల్స్ కింద పెట్టడం అనేది మిస్అప్రోప్రియేషన్. అసలు మనీ బిల్ కింద పెట్టి పాస్ చేయకూడదు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే అరుణ్ జైట్లీ తన యొక్క లాయర్ తెలివితేటలను ఉపయోగించి దీన్ని మనీ బిల్ కింద క్లాసిఫై చేసి, అది మనీ బిల్లా లేదంటే ఆర్డినరీ బిల్ ఎవరు డిసైడ్ చేస్తారు, స్పీకర్ ఎవరు, వాళ్ళ పార్టీ అయినా అప్పట్లో. సో కాబట్టి స్పీకర్ డిసైడ్ చేస్తారు కాబట్టి స్పీకర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇట్ యాజ్ ఎ మనీ బిల్. సో మనీ బిల్ కింద పెట్టి ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ని మనీ బిల్ కింద క్లాసిఫై చేశారు. ఇది బిగ్గెస్ట్ బ్లండర్. సో అందుకోసమే కాన్స్టిట్యూషన్లో క్లియర్ క్లారిఫికేషన్ ఉండాలి, మనీ బిల్స్ ఆర్డినరీ బిల్స్. కానీ మనం ఎవరికి ఇచ్చాం, అది స్పీకరే డిసైడ్ చేయాలని ఇచ్చాం మనం. సో కాబట్టి ఇక్కడ ఇది మనీ బిల్ కింద పెట్టి పాస్ చేశారు. ఫినాన్స్ యాక్ట్ 2007 అనే యాక్ట్లో మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఫినాన్స్ యాక్ట్ 2017 అని చెప్పేసి మనీ బిల్ కింద క్లాసిఫై చేసి దీన్ని మాడిఫై చేయడం జరిగింది. యాక్చువల్లీ మనీ బిల్లే కాదు, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది మనీ బిల్ కాదు, మనీ బిల్ కింద క్లాసిఫై చేశారు. రెండవది సెక్షన్ 29 ఆఫ్ ద, ఇది ఇంపార్టెంట్. మనకి ఏ రాజకీయ పార్టీలైనా సరే, మనకి రాజకీయ పార్టీ ప్రజా ప్రాతినిధ్య చట్టము లేదంటే రీప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్. భారతదేశంలో ఎలక్షన్స్ అన్ని ఏ చట్టం ప్రకారం జరుగుతాయి, ఈ చట్టం ప్రకారం జరుగుతాయి. ఇది రీప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం భారతదేశంలో ఎలక్షన్స్ ఎలా పెట్టాలి, ఎలక్షన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా దేంట్లో ఉంటాయి, రీప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ప్రకారం లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారమే మన భారతదేశంలో ఎలక్షన్స్ అన్ని జరుగుతాయి. ఓకేనా. ఈ చట్టాన్ని ఎవరు చేస్తారు, పార్లమెంట్ మాత్రమే చేస్తారు. పార్లమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది పవర్, ఇది 7th షెడ్యూల్లో ఉంటుంది. 7th షెడ్యూల్లో లిస్ట్ నెంబర్లో 72 ఐటమ్ నెంబర్ ఇది ఉంటుంది అనమాట. ఎలక్టోరల్ ప్రాసెస్ యూనియన్ లిస్ట్లో ఉంటుంది మనకి. ఓకే రైట్. ఇదంతా కూడా సో రిజిస్టర్డ్ అండర్ ద 29. సో 29 సెక్షన్ ఏ ప్రకారము ఏం చెప్తుందట అంటే, సో చూడండి 29 సెక్షన్ ఏని మాడిఫై చేశారు వీళ్ళు గనులు. ఎప్పుడు 2017లో మనీ బిల్ రూపంలో తీసుకొచ్చి, 2017లో మనీ బిల్ రూపంలో తీసుకొచ్చి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ని 29ని మాడిఫై చేశారు. ఏం 29ని మాడిఫై చేశారు అయ్యా అంటే, మామూలుగా అయితే ఏ పొలిటికల్ పార్టీకైనా సరే ఎవరైనా డొనేషన్ ఇస్తే ఎంత, 20,000 కన్నా ఎక్కువగా, ఎబో 20,000. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి మనం ఎబో 20,000 కనుక డొనేషన్ ఇస్తే, ఆ ఎబో 20,000 కన్నా ఇచ్చిన డొనేషన్స్ అన్నిట్ల యొక్క అకౌంట్స్ అనేటివి మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోరుకుంటారు. వీళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. ఎవరికి, పొలిటికల్ పార్టీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారము. కాబట్టి ఎవరైతే 20,000 కన్నా ఎక్కువగా డొనేషన్ చేస్తారో వాళ్ళందరి అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పొలిటికల్ పార్టీ, అకార్డింగ్ టు ద వాట్ సెక్షన్ 29 ఇది. కానీ వీళ్ళు చేసినటువంటి ఘనత ఏందయ్యా బుజ్జి అంటే, వీళ్ళు ఏం చేశారంటే తెలుసా, ఇదంతా కూడా నార్మల్గా వర్తిస్తుందట, కానీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మాత్రం ఇస్తే వర్తించదంట. ఎలక్టోరల్ బాండ్ రూపంలో కనుక డొనేషన్ ఇస్తే నువ్వు ఎలాంటి అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరము లేదు. చూడండి వాళ్ళకు అనుగుణంగా ఎట్లా మార్చుకున్నారు. మామూలుగా అయితే 20,000 కన్నా ఎక్కువగా డొనేషన్ ఇస్తే అకౌంట్ మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కనుక నువ్వు డొనేట్ చేస్తే నువ్వు ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫండ్ ఎవడిచ్చాడనేది డొనార్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్పెండిచర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ఇచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదంట, అకార్డింగ్ టు ద సెక్షన్ 29 ఆఫ్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్. బట్ ఓల్డ్లో ఏముంది, 20,000 కన్నా ఇస్తే 20,000 కన్నా ఎక్కువ ఇస్తే చెప్పాలని ఉంది. కానీ మనోళ్ళు ఏం చేశారు, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇస్తే మాత్రం ఏం చెప్పాల్సిన అవసరం లేదంట. క్యాష్ రూపంలో, వేరే అది చెక్ రూపంలో, డీడీ రూపంలో ఇస్తే ఇవి చెప్పాలి మనకి.
ఏ రూపంలో? క్యాష్ రూపంలో కానీ, లేదంటే డీడీ రూపంలో కానీ, లేదంటే చెక్ రూపంలో కానీ ఇస్తుంటారు కదా, అలాంటి రూపంలో ఇస్తే ఇలాంటివి చెప్పాలి. కానీ ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కుంటే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది ఎక్కడ విడ్డూరమో వాళ్ళకే తెలుస్తలేదు. చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొంటే ఎలాంటిది చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, Section 29 of the Representation of the People Act 1951 was amended. చూడండి, టు రిమూవ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ టు కీప్ ద రికార్డ్. ఎలాంటి రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని రిమూవ్ చేశారు. ఐడెంటిటీ ఆఫ్ ద డోనర్స్ అండ్ గివింగ్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ మనీ త్రూ ద ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్కి సో ఎవరైతే కొనుక్కొని ఆ పొలిటికల్ పార్టీ డొనేషన్ ఇస్తారో వాళ్ళ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదట. అంటే ఎవరి నుంచైనా ఎన్ని కోట్లైనా తీసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పాం కదా, ముగ్గురికే తెలుసు. ఎవరికి? ఇచ్చినోడికి తెలుసు, రాజుకి, అమ్మిన ఎస్బీఐకి తెలుసు, తీసుకున్న పొలిటికల్ పార్టీకి తెలుసు. ముగ్గురికి తెలుసు. అది ముగ్గురి మధ్యనే చిదంబరం రహస్యం తిరుగుతుంటుంది. కానీ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అండ్ పొలిటికల్ పార్టీస్ని మనం అడగాలి, పొలిటికల్ పార్టీస్ వాటి యొక్క రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంట. ఇది ఎక్కడ విడ్డూరం మరి? ఎంత డొనేషన్స్ వచ్చినా, ఎవడిచ్చాడు, ఎందుకు ఎక్స్పెండిచర్ పెట్టావు, అలాంటి రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని ఆల్మోస్ట్ దాని చట్టాన్ని మార్చేసారు ఇది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అరే 29 ఇది ఏ పొలిటికల్ పార్టీకి ఎవరైతే ఫండింగ్ ఇస్తుందో దాని రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం అనేది ఏంటి? క్లియర్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని వైలేట్ చేస్తుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులోనే మనకు చెప్పింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగము. ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకతంగా ఎలక్షన్స్ జరిగేటివని. ఏది నీ పారదర్శకత? ఎక్కడ వాయా? ఎలాంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంట. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. రైట్, మరి ఏ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వచ్చు అనేది ఒక రూల్ ఉంది. ఫస్ట్ ఏంటిది? డాటా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వాలి అంటే ప్రీవియస్గా జరిగిన ఎలక్షన్స్లలో, అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిన, అంతకుముందు ఏదైనా ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్స్లో. సో ఆ ఎలక్షన్స్లలో అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ రావాలి. secured not less than 1% of the votes polled in the last general elections of the House of the People or the Legislative Assembly election. ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ లేదా లోక్సభ ఎలక్షన్లలో కానీ అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ 1% అంటే ఏంటిది? అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఎలక్షన్ ఓట్స్ అన్న రావాలి. అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ ఎవరైతే వచ్చాయో అలాంటి పొలిటికల్ పార్టీస్ మాత్రమే డొనేషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఏ ఫామ్ లోపల? ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మనకి యాక్సెప్ట్ చేయొచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో యాక్సెప్ట్ చేయాలి అంటే సో ఆ పొలిటికల్ పార్టీస్కి కనీసం ఎంత వచ్చి ఉండాలి? 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చి ఉండాలి. ఎన్ని? 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చి ఉండాలి మినిమం. అప్పుడు ఆ పొలిటికల్ పార్టీస్ అనేటివి ఎలిజిబుల్. ఓకేనా? సరే, మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ లాజిక్ ఆలోచించండి కొంచెం. ఇంత ప్రజాస్వామ్య దేశము, తొక్క తొట్టకూర అని చెప్తుంటాం మనము. అయితే మరి ఎన్ని పొలిటికల్ పార్టీస్కి 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చిందో లిస్ట్ మెయింటైన్ చేయాలి కదా. మరి ఎవరి పని అది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు మెయింటైన్ అట్లీస్ట్ లిస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వాట్ రిసీవింగ్ ద ఫండ్ అండర్ ద ఎలక్టోరల్ బాండ్స్. అంతే కదా, హూ ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద ఫండ్స్ అండర్ ద ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ కింద ఫండ్ రిసీవ్ చేసుకునే ఎలక్టోరల్ పార్టీ లిస్ట్ ఉండాలి కదా. ఎలక్టోరల్ పార్టీ లిస్ట్ అంటే ఏంటిది? 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చినటువంటి లిస్ట్ ఉంటుంది కదా. 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చిన పొలిటికల్ పార్టీస్ లిస్ట్ ఉండాలి కదా. ఆ లిస్ట్ ఏది? లిస్టు లేదు, ఏమి లేదు, గాయబ్. ఎటుపోయిందంటే కుక్క ఎత్తుకపోయింది, కాకి ఎత్తుకపోయింది అని చెప్తుంది. సార్ మీరెందుకు సార్ అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. నేను ఓవర్ యాక్షన్ చేయట్లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద చూడండి, ఆర్టీఐ కింద దెర్ ఈస్ నో లిస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద డొనేషన్స్ త్రూ ద ఎలక్టోరల్ బాండ్స్ యాజ్ పర్ ద వాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్డ్ ఇన్ ద స్కీమ్ అవైలబుల్ టు ద పబ్లిక్ డొమైన్ ఆఫ్ ద ఇన్ రిప్లై టు ద వాట్ సో దిస్ Association of the Democratic Reform RTA application dated on the 10th October 2019 that ECI responded that there is not compiled any such list. అలాంటి లిస్టు ఏమీ లేదు అని. అంటే నువ్వేంటిది? నువ్వు లిస్టు మెన్షన్ చేయవు. ఎలక్టోరల్ బాండ్స్ కింద పొలిటికల్ పార్టీస్కి ఎవరంటే వాడు డొనేషన్ ఇవ్వచ్చట. కానీ ఏ పొలిటికల్ పార్టీకి 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చినాయి, ఏ పొలిటికల్ పార్టీ అనేది ఫండ్ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర లిస్టు లేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఏదైనా డమ్మీ పార్టీలు పెట్టుకొని డమ్మీ పార్టీలకి ఫండింగ్ ఇవ్వచ్చు. దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాం. మీరు చూడండి, భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ పెరిగినాయో మీరు అర్థం చేసుకోండి. ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత భారతదేశంలో ఎన్ నంబర్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇంక్రీజ్. చూడండి, లాస్ట్ 10 years లోపల దాదాపు 112 పార్టీస్ ఉంటే 2010 లోపల మన భారతదేశంలో 1000 పార్టీలు ఉంటే 2019 నాటికి 2300 పార్టీలు పెరిగి 2021 నాటికి 2858 పార్టీలు పెరిగినాయి. 2858 పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అయినాయి. ఎవరి దగ్గర? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర 2858 పొలిటికల్ పార్టీస్ అనేటివి రిజిస్టర్ అయి ఉన్నాయి.
కానీ మెజారిటీ ఆఫ్ దీస్ పార్టీస్ విల్ నాట్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. చాలా వరకు ఇందులో రిజిస్టర్ అయిన పార్టీస్ అనేటివి మనకి ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు అనేది ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో. ఇందులో చాలా వరకు ఎలిజిబుల్. మరి మీకు అనిపిస్తుంది సార్ ఇంతకుముందు 1% ఆఫ్ ద ఓట్స్ రావాలి కదా సార్, ఎట్లా అంటే మనం 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చినాయని వాళ్ళు చూపించాలి కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర డాటా ఉండాలి కదా, అవునా కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూపించాలి, ఇగో పలానా పొలిటికల్ పార్టీసే ఎలిజిబుల్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూపి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాటా లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, బాండ్స్ తీసుకుంటున్నారు, అయిపోయాయి. 15 రోజుల వ్యాలిడిటీ కదా బాండ్. 15 రోజులలో ఏం చేస్తున్నారు, దాన్ని రిడీమ్ చేసుకుంటున్నారు, మనీ యూజ్ చేసుకుంటున్నారు, అయిపోయింది కథ. మళ్ళీ ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పట్టించుకోడు. సో అలా చాలా వరకు పొలిటికల్ పార్టీస్ ఇలా రిజిస్టర్ అయిపోతున్నాయని చెప్తున్నారు. దీస్ పార్టీస్ మే బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఆర్ మే బీ సింప్లీ బై యూజింగ్ ద స్టేటస్ ఆఫ్ ద బ్లాక్ మనీ ఇంటు ద వైట్ మనీగా టర్న్ చేసి ఇది పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ అయినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది కూడా మన డెమోక్రసీకి మంచిది కాదు. పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉంటే అన్ని మంచిదే, కానీ లీగల్గా ఉన్న పొలిటికల్ పార్టీస్ ఉండాలి. ఇలా పొలిటికల్ పార్టీ అనే ఒక స్టేటస్ని కూడా మిస్యూజ్ చేయడం అనేది చాలా చాలా డేంజరస్. సో కాబట్టి ఈ 1% ఆఫ్ ద ఓట్స్ వచ్చిన పొలిటికల్ పార్టీసే ఎలిజిబుల్ అని చెప్తున్నాం మనం. కానీ ఆ 1% ఆఫ్ వచ్చిన పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో, వాటి లిస్ట్ ఇది, అది కావాలి ఇప్పుడు. సెకండ్ ఇష్యూ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్స్. ఫస్ట్ ఇష్యూ ఏంటిది, అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం, డోనార్ నేమ్ కానీ డోనార్ ఇచ్చిన డబ్బు కానీ వాటి అకౌంట్స్ కానీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదనేది ఒకటి. రెండోది ఏంటిది, 1% ఆఫ్ ద ఓట్స్ ఇచ్చిన లిస్టు లేదు, ఇది సెకండ్ ఫ్లా దేనిలో, ఎలక్టోరల్ బాండ్స్లో చెప్పేసి. నెక్స్ట్ థర్డ్, కంపెనీ యాక్ట్ 2013. కంపెనీ యాక్ట్ 2013 కూడా అమెండ్మెంట్ చేశారు. కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఏంటిదంటే ఏదైనా ఒక కంపెనీ అనేది ఏదైనా ఒక పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇవ్వాలంటే వాళ్ళ ప్రాఫిట్స్లో నాట్ మోర్ దాన్ 7.5 లిమిట్ పెట్టారనమాట. 7.5% కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఓకేనా. సో చూడండి, ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ అనేది పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇవ్వాలి అంటే, ఎవరికి, పొలిటికల్ పార్టీ, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో నెట్ ప్రాఫిట్స్లో ఎంత, 7.5% కన్నా ఎక్కువగా ఇవ్వరాదు. అంటే దాదాపు ఒక 100 రూపాయల నెట్ ప్రాఫిట్ ఉందనుకోండి, అందులో 7.5 అంటే ₹7.50 మాత్రమే మనం పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వచ్చు, అంతకుమించి ఇవ్వడానికి వీల్లేదు. కానీ మనోళ్ళు గనులు వాళ్ళకు అనుగుణంగా ఏం చేశారు, కంపెనీ యాక్ట్ని మాడిఫై చేశారు. అటేమో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ని మాడిఫై చేశారు, ఇటేమో కంపెనీ యాక్ట్ని మాడిఫై చేశారు. కంపెనీ యాక్ట్ని మాడిఫై చేసి ఏం చేస్తారమ్మా గనులు, చూడండి ఇక్కడ శుభ్రంగా ఏమన్నాడు, రిమూవ్ ద క్యాప్ ఆఫ్ ద 7.5% ఆఫ్ ద యావరేజ్ నెట్ ప్రాఫిట్స్. ఈ క్యాప్ని రిమూవ్ చేశారు అంటే 7.5%. సో ఇప్పుడు దాటినా ఏం కాదు. సో దీనికి ఎలాంటి లిమిట్ లేదు, దీన్ని కూడా రిమూవ్ చేసుకున్నారు. కంపెనీ యాక్ట్ 2013 మాడిఫై చేసేసి నో లిమిట్. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద కార్పొరేట్ కంపెనీస్ టు డొనేట్ ద ఫండ్ టు ద పొలిటికల్ పార్టీస్ యాజ్ నౌ. ఇది 2017లోనే మనకి మాడిఫై చేశారు. ఫినాన్స్ మనీ బిల్ రూపంలో పెట్టి ఇవన్నిటిలో మాడిఫై చేసినారు. కాబట్టి ఒకప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ అనేది 7.5%కి మించి మనకి ఫండింగ్ ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళప్పుడు ఏంటిది, ప్రాఫిట్స్ ఉన్న కంపెనీస్. ఇప్పుడు ఈ క్యాప్ రిమూవ్ చేయడం వల్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కార్పొరేట్ కంపెనీ ప్రాఫిట్లో ఉంది మనకెట్లా తెలుస్తుంది, ఏ కార్పొరేట్ కంపెనీ ప్రాఫిట్లో ఉంది, ఏ కార్పొరేట్ కంపెనీ లాస్లో ఉంది, ఏ కార్పొరేట్ కంపెనీ ఎక్కడ ఉంది మనకెట్లా తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని డూప్లికేట్ కంపెనీస్ అన్నిటిని క్రియేట్ చేసి, ఆ డూప్లికేట్ కంపెనీస్ అంటే మన భాషలో ఏమంటాం, ఎకనామిక్స్ లాంగ్వేజ్లో ఏమంటామమ్మా, షెల్ కంపెనీస్ అంటాం. షెల్ కంపెనీస్ అంటే ఏంటిది, పేరుకు కంపెనీ కానీ కంపెనీ నడవదు. షెల్ అంటే ఎట్లుంటుంది, ఇట్లా ఉంటుంది కదా. షెల్ అంటే మధ్యలో ఏముంటుంది, అంతా హాలో ఉంటుందా లేదా. షెల్ అంటే మధ్యలో హాలో ఉంటుంది, పైన ఏముంటుంది, చిన్న కవర్ ఉంటుంది. మనం శంకు చూస్తాం కదా, శంకు ఎట్లుంటుంది, లోపల హాలో ఉండి పైన అంతా కవర్ ఉంటుంది. షెల్ కంపెనీ అంటే కూడా అంటే చూడడానికి కంపెనీ కనిపిస్తుంది కానీ లోపల ఎలాంటి వర్క్ జరగదు. అలాంటి కంపెనీస్ ఏమంటాం మనం, షెల్ కంపెనీస్ అంటాం. జస్ట్ నేమ్కి కంపెనీ ఉంటుంది కానీ ఎవరు వర్క్ జరగదు అందులో. ఎందుకు అలా, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కోసం అలాంటి. ఇప్పుడు ఏంటంటే ఎన్నో రకాల షెల్ కంపెనీస్ని క్రియేట్ చేసి ఇట్లా వీళ్ళు ఏం చేయొచ్చు, ఎంత ఇచ్చేయచ్చు పొలిటికల్ పార్టీస్కి. అసలు లిమిటే లేదు కదా, హద్దు అదిపే లేదు. ఒకప్పుడు 7.5% అనేది ఉండేది. 7.5% క్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ అన్ని చూపించి మా ప్రాఫిట్స్లో ఇంత అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఆడిట్ చేసేది. ఇప్పుడు ఆడిట్ కూడా లేదు, ఏది లేదు. సో ఇది కూడా ఎత్తేసినారు. నెక్స్ట్ థర్డ్, ఇంకా ఇది ఇంకా డేంజరస్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కూడా ఎత్తేయడం జరిగింది. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, పొలిటికల్ పార్టీస్ do not have to keep the records and details of the contributors including the name and address of the contributor made via electoral bonds.
సో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చినటువంటి పర్సన్ యొక్క నేమ్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కూడా మాడిఫై చేశారు మన వాళ్ళు. సెక్షన్ 13A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కూడా మాడిఫై చేశారు. దీన్ని మాడిఫై చేసి వాళ్ళ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంటే, ఎంత చిల్లరగా ఉంది చూడండి. వాళ్ళ నేమ్ అవసరం లేదంట, వాళ్ళ అడ్రస్ అవసరం లేదంటే, ఇవన్నీ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మెయింటైన్ చేయకపోతే మరి వాడు ఫండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుండు? ఏ ఫండ్ ఇస్తుండో? వైట్ మనీ ఇస్తున్నాడా, బ్లాక్ మనీ ఇస్తున్నాడా? బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకొని పైగా మళ్ళీ పొలిటికల్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత దాని నుంచి లాభం పొందామని చూస్తున్నాడా? ఎట్లా తెలుస్తుంది మనకి? సో అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రీఫార్మ్ కానీ, కామన్ కాజ్ కానీ, జయ గారు కానీ, తర్వాత సిపిఐఎం కానీ వీళ్ళందరూ కూడా ఫైల్ చేసిన కేసు దీనికోసమే. అరే భయ్, ఇన్నిగానం చట్టాలని మాడిఫై చేసి ఎలక్టోరల్ బాండ్స్ని ఏం చేస్తున్నా మిస్యూజ్ చేయడానికి ఎక్కువనే అవకాశం ఉంది. దీనివల్ల ఏమైతే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా దీనివల్లనే. సో ఖచ్చితంగా క్రోనిక్ క్యాపిటలిజం అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది భారతదేశంలో. దానికి సాక్ష్యం అనేది మీరు చాలా కంపెనీస్ న్యూస్లో చూశారు. భారతదేశం పైన దాడి అని మనోళ్ళు గట్టిగా అరిచినారు. సరే, ఇది థర్డ్ పాయింట్ అనమాట. సో ఇవన్నీ కూడా లూప్ హోల్స్, ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్నటువంటి ఏంటి లూప్ హోల్స్. నెక్స్ట్ ఇది కాకుండా ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ని కూడా మాడిఫై చేయడం జరిగింది. ఇది ఇంకా విడ్డూరం ఉంది. ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ని మాడిఫై ఏం చేశారంటే, ఏదైనా ఒక ఫారెన్ కంపెనీ యొక్క సబ్సిడరీ అనేది భారతదేశంలో ఉంటే, సపోజ్ KFC అనుకుందాం. KFC అనేది మనకి అమెరికన్ కంపెనీ, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా వ్యాపారం చేస్తుంది. వాల్మార్ట్ అనేది అమెరికన్ కంపెనీ, ఇక్కడ ఇండియాలో కూడా ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా వాటి యొక్క సబ్సిడరీస్ ఇక్కడ ఉన్నట్టే కదా. అమెజాన్ అమెరికన్ కంపెనీ, ఇక్కడ కూడా ఏంది సబ్సిడరీస్ పెట్టుకున్నారా లేదా? అలానే ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ అనేది వాళ్ళ సబ్సిడరీస్ కనుక ఇండియాలో ఉంటే వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇవ్వచ్చట. అంతకుముందు ఫారిన్ కంపెనీస్ డొనేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు? ఫారిన్ కంపెనీస్ కనుక డొనేషన్స్ ఇస్తే ఏమవుతాయి? ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. వాళ్ళే పాలిటిక్స్ని మేనేజ్ చేస్తారు. ఫారిన్ కంపెనీస్ వాళ్ళే పాలిటిక్స్ని మారుస్తారు. మనం చూస్తున్నాం కదా, ఒకటి 2,000 అంటే ఒకటి 5,000 అంటే 1,000 10,000 అంటారు. పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి? ఎవడన్నా రూలింగ్లో రావడానికి ఏమని చేస్తాం? మనకు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్లో పూరి జగన్నాథ్ చూపిస్తారు కదా మొత్తం ఎట్లా కొంటారు, ఏం చేస్తారని చెప్పేసి. ఫారిన్ కంపెనీస్ కూడా రేపటి రోజు భారతదేశంలోని డెమోక్రటిక్ ప్రాసెస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి FCRA కింద అసలు ఫారిన్ కంపెనీస్ అనేటివి ఇండియన్ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేయడానికి వీల్లేదు. కానీ మనలో దాన్ని కూడా ఎత్తేసి క్లియర్గా చెప్పినారు. ఏమని? ఇఫ్ ఏ ఫారిన్ కంపెనీ కుడ్ మియర్లీ ఛానల్ త్రూ ఇట్ ద సబ్సిడరీ సెటప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒక సబ్సిడరీ కనుక ఇండియాలో ఉంటే ఆ సబ్సిడరీ ద్వారా సో వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి సో మనకి డొనేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి 2017లో మాడిఫై చేశారు. FCRAని మాడిఫై చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని మాడిఫై చేశారు, కంపెనీ యాక్ట్ని మాడిఫై చేశారు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ని మాడిఫై చేశారు. అన్నీ దేనికోసం? ఎలక్షన్ ఫండింగ్ కోసం. అన్నీ కూడా ఎలక్షన్ ఫండింగ్ కోసం మాడిఫై చేసేసి ఎలక్టోరల్ బాండ్స్కి ఏమంటాం మనం? ఇమ్యూనిటీ కల్పిస్తూ, ఎలక్టోరల్ బాండ్స్కి ఇమ్యూనిటీ కల్పిస్తూ మిగతా యాక్ట్లన్నింటిలో తుంగలో దొక్కారు. సో ఇప్పుడు కేసు ఫైల్ చేసిందంతా కూడా ఇదే. ఇన్ని అనుమో యాక్ట్ని మాడిఫై చేసేసి ఇంత కూడా చూడండి, ద కంపెనీ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిలాక్స్డ్ ద వాట్ ప్రైవేట్ కంపెనీస్ టు డొనేషన్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ ఓపెనింగ్ ద ఫ్లడ్ గేట్స్ టు ద వాట్ బోత్ డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ బిజినెస్ హౌసెస్ ఫర్ ఫండింగ్ ఇండియాస్ ఎలక్షన్స్ డైరెక్ట్. సో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ని కూడా మాడిఫై చేసేసి ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియాలో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వచ్చు. కానీ కండిషన్ ఏంటిది? ఇఫ్ దే హ్యావ్ ద సబ్సిడరీ సెటప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏముంటే సబ్సిడరీ ఉంటే ఫండింగ్ అని చెప్పేసి దీన్ని కూడా మాడిఫై చేశారు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, సో ఫార్ ఇప్పటి వరకు కనుక తీసుకుంటే దాదాపు 24,000 ఎలక్టోరల్ బాండ్స్ అమ్మడం జరిగింది యాజ్ ఆఫ్ అక్టోబర్ వరకు. సో 24,000 బాండ్స్ అమ్మితే దాదాపు 13,790 కోట్లు అనేటివి మనకి జరిగాయి. ఇప్పుడు మార్చి 2018 నుంచి మొదలు పెడితే జూలై 2023 వరకు దాదాపు మనకి ఇప్పుడు ఎంత 13,790 కోట్ల బాండ్స్ అనేటివి అమ్మడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇంత 23 ఈ బాండ్స్ అనేటివి 13,768 కోట్లు ఇక్కడనే ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ మొత్తం బాండ్స్ 24,000 ఇంత ఉంటే 23,000 బాండ్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 13,700 కోట్లు ఉంది. 24,000 బాండ్స్ యొక్క వాల్యూ 13,790 కోట్లు ఉంటే 23,000 బాండ్స్ యొక్క వర్త్ ఎంత ఉంది? మనకి 1378 crores ఉందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తారు? రిడీమ్ చేసుకున్నారు. ఎన్ని రోజులలో రిడీమ్ చేయాలా? 15 డేస్లలో రిడీమ్ చేసుకోవడం జరిగింది. 15 డేస్లలో ఏం చేసే వాళ్ళు? రిడీమ్ చేసుకున్నారు. 13,768 కోట్లను 15 డేస్లో ఏం చేసే వాళ్ళు? రిడీమ్ చేసుకోవడం జరిగింది. చూడొచ్చు మనకి ఇక్కడ. సో చూడండి, 12,999 కోట్లు మనకి జస్ట్ అంత అనేది రిడీమ్ చేసుకోవడం జరిగింది. సో 1 crore వాల్యూ ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి?
ఉన్నాయి. ఇగో 10 lakhs వాల్యూ ఉన్నటువంటిది, 1 lakh వాల్యూస్ ఉన్నటువంటిది, 10,000 వాల్యూ ఉన్నటువంటిది, 1,000 వాల్యూ ఉన్నాయి 99 బాండ్లే అమ్మారు, 10,000 వాల్యూ ఉన్నాయి 208, 1 lakh వాల్యూ ఉన్నాయి 3,000, 10 lakh వాల్యూ ఉన్నటువంటి బాండ్స్ ఎన్ని అమ్మారు, 7,000 బాండ్స్ అమ్మారు. చూడండి 1 crores ఉన్నాయి ఎన్ని అమ్మారు, 13,000 బాండ్సా, 12,999 బాండ్స్, అంటే 13,000 బాండ్స్కి 1 crore వాల్యూ ఉంది. అంటే దీని అర్థం ఏమన్నా ఇండివిజువల్ కోట్లు పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తాడా అమ్మ బుజ్జి చెప్పండి? ఎవరన్నా ఇండివిజువల్ సిగ్గు మానము తెలివి ఉన్నోడు ఎవడైనా సరే కోటి రూపాయలు ఎవడైనా పొలిటికల్ పార్టీకి ఇస్తాడా? నేను ఇలా అన్పార్లమెంటరీ వాడుతున్నాను అనుకోకండి. మీరు చూడండి ఎంత మిస్యూజ్ చేస్తున్నారు. చూడండి 1 crore రూపీస్ వాల్యూ ఉన్నటువంటి 13,000 బాండ్స్ ఉన్నాయి. 13,000 బాండ్స్ ఒక్కొక్క దాని 1 crores అంటే ఇవే డైరెక్ట్ అయిపోయినాయి. ఎంత ఇవే 13,000 కోట్లు అయినాయి. ఏ ఇండివిజువల్ పర్సన్ అయినా 1 కోటి రూపాయలు అనేది ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తారా? ఇయ్యాడు. నరేంద్ర మోదీ కూడా తన బీజేపీ పార్టీకి ఇయ్యాడు. ఎవడు ఇయ్యాడు వాళ్ళ సొంత మనీ. సో మరి ఇంత పెద్ద మొత్తంలో మన కార్పొరేట్ మనీ అనేది చలామణి అవుతుంది. మీరు చూడొచ్చు. ఇంకా చూద్దాం, ఇంక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది ఇలా. ఈ 12,999 కోట్లు ఉన్నాయా, 12,999 కోట్ల ఎంత, 94.5. మొత్తం ఎంత వచ్చినాయి మనకి, దాదాపు 13,700 కోట్లు కదా. 13,700 కోట్లల్లో తీసుకుంటే మనకి 13,000 కోట్లు అనేటివి దాదాపు 95% యొక్క వాల్యూ ఎంత ఉంది, మోర్ దాన్ 1 crore ఉంది. అంటే మోర్ దాన్ 1 crore ఉన్నటువంటి బాండ్సే 13,000 బాండ్స్ అమ్మిరు వీళ్ళు. 13,000 బాండ్స్కి ఎంత వాల్యూ ఉంది, ఒక్కొక్క కోటి ఉన్న వాల్యూస్ అమ్మారు. అంటే ఏ వరకు ఉన్నారు ఇవి? ఇండివిజువల్ పర్సన్ కోటి పెట్టి ఇక బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, నాయన మీ పొలిటికల్ పార్టీకి తీసుకోండి అని ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక పార్టీకి డొనేషన్ ఇస్తాడా? నో. ఆల్ దీస్ ఆర్ పర్చేస్డ్ బై ద కార్పొరేట్ కంపెనీస్ అని క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇవన్నీ కూడా ఎవరు కార్పొరేట్ కంపెనీస్ మాత్రం ఏం చేశాయి, పర్చేస్ చేయడం అనేది జరిగింది బాండ్స్ అనేటివి. ఓకేనా, రైట్. సో అలా మనకు తెలుస్తుంది. చూడండి ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీసే మనకు పర్చేస్ చేయడం జరిగింది. చూడండి ఇవన్నీ కూడా. సో 12,999 కోట్లు అనేటివి ఒక్కొక్క కోటి వాల్యూ ఉన్నట్టు బాండ్స్ అమ్మారు. చూడండి ఇక్కడ 1,000 రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళు ఎంత, 99,000 మంది ఉన్నారు 1,000 రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళు. సో మన సిటీ వైజ్ తీసుకుంటే, సో ఢిల్లీలో 1,950 కోట్లు, హైదరాబాద్లో 2,685 కోట్లు, అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ కోల్కతాలో 2,485 కోట్లు, ఈ 407 కోట్ల. సో ఇలా ఒక్కొక్క దాని ప్రకారంగా అలా అమ్మడం అనేది జరిగింది మనకి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి ఢిల్లీలో తీసుకుంటే దాదాపు 8,440 కోట్లు అని జరిగింది. ఇక్కడ మనకి 1,948 కోట్లు. ఢిల్లీలో ఎక్కువ మొత్తంలో నేషనల్ పార్టీస్ ఒక హెడ్ క్వార్టర్ అనేది డిస్టిక్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి ఫండింగ్ అనేది జరిగింది. ఢిల్లీలోనే ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోతాయి, ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్ అనేటివి అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి అమ్ముడు పోతున్నట్టు తెలుస్తుంది మనకి. ఓకే, అయితే ఇప్పటివరకు సో సుప్రీంకోర్టు చాలా వరకు జడ్జిమెంటాల్లో చెప్పడం జరిగింది. సో నిజంగా ఈ పొలిటికల్ పార్టీస్ అనేది మనకి ఇప్పుడు కాదు, భారతదేశంలో 1950లోనే సో ఈ రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులోనే మనకు క్లియర్గా చెప్పింది. ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ మనకి ఏముంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషనే కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఖచ్చితంగా ఫ్రీడమ్, సో పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఈ ఫ్రీడమ్ అనే పదం లోపల పబ్లిక్కి పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకునే ఫ్రీడమ్ ఉంది. లేదు అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని పబ్లిక్ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతారని చెప్పేసి ఈ కేసులో ఎప్పుడో 1950లోనే మనకు అభిప్రాయపడింది. చూడండి, the members of the democratic society should be sufficiently informed that they may influence intelligently the decisions which may affect themselves. సో కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే పొలిటికల్ ఫండింగ్ వస్తుందో వాళ్ళ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. తెలియకపోతే ఏమవుతుంది, వీళ్ళు తీసుకునే డిసిషన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. పలానా పొలిటికల్ పార్టీకి ఒక కార్పొరేట్ కంపెనీ ఫండింగ్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ కార్పొరేట్ కంపెనీకి నువ్వేం చేయాలి, ఫేవర్గా చేయాల్సిందే. అది ఇలాంటివి వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఎప్పుడూ అభిప్రాయపడింది. ఏ కేసులో, రమేష్ థాపర్ కేసులో. అలానే కన్వర్లాల్ గుప్తా వర్త్, అమర్నాథ్ చావ్లా కింద ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు అనేది చాలా క్లియర్గా అభిప్రాయపడింది. ఏంటిదంటే డెమోక్రసీని బతికించాలంటే ఈవెన్ స్మాల్ మ్యాన్, ప్రతి చిన్నవాడి యొక్క ఛాన్స్ కూడా ఇంపార్టెంటే అని చెప్పింది. ద స్మాల్ మ్యాన్స్ ఛాన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద వాట్ ఇండియన్ డెమోక్రసీ అండ్ దట్ వుడ్ బి stifled if the large contribution from the rich and affluent individuals or the groups have not diverted from the electoral process. పెద్ద గ్రూప్స్ కానీ పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ఎలక్టోరల్ ప్రాసెస్కి దూరంగా ఉండాలి. ఎలక్టోరల్ ప్రాసెస్కి దూరంగా లేకపోతే ఖచ్చితంగా సో చిన్న వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉన్నవాడు వానికి ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసినా మన పార్టీకి గెలవదు. ఎందుకు గెలవదు అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అనే వాళ్ళు ఫండింగ్ ఇచ్చి దాన్ని ఏం చేస్తారు, మేనేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు ఇంకా టెక్నాలజికల్ ఎరాలో అయితే ఇంకా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడో 1970లో అభిప్రాయపడ్డాను. కానీ ఈరోజు ఏంటిది, సోషల్ మీడియానే ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి, సోషల్ మీడియాకే 100 కోట్లు పెట్టి హైర్ చేసుకున్నారు సోషల్ మీడియాని. సోషల్ మీడియాలో ఇంత ఇష్యూ దొరికినా కానీ ఏంటిది, అది వైరల్ అవుతుంది. ఇంత ఇష్యూ దొరికినా వైరల్ అవుతుంది. అలా పొలిటికల్గా ఏం చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు మనకి.
సో అని చెప్పేసి ఆల్రెడీ అభిప్రాయపడింది ఈ కేసులోనే. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ పెద్ద పెద్ద గ్రూప్స్ని వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి, పొలిటికల్ ప్రాసెస్కి దూరంగా ఉంచడమే బెటర్ అని చెప్పేసి మనకి అభిప్రాయపడింది ఇక్కడ కన్వర్లాల్ గుప్తా కేసులో. నెక్స్ట్ కిహోటే. సో ఈ కేసు మీరు చదివి ఉంటారు పాలిటీలో, కిహోటో ఒలాన్ వర్సెస్ జచిల్లు కేసులో మనకి తీసుకుంటే సో ఏమని చెప్తున్నారు, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాన్ని కాపాడాలి, బేసిక్ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయకూడదు కదా. మరి ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ దాకా ఇష్టం ఉన్నట్టు ఫండింగ్ ఇచ్చేసి డెమోక్రటిక్ ప్రాసెస్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. డెమోక్రటిక్ ప్రాసెస్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటిది, విచ్ ఇస్ డిస్ట్రాయింగ్ ద వాట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ వాస్ గివెన్ అండర్ ద కేశవానంద భారతి కేసులో. 2002లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఫోరం, వెరీ ఇంపార్టెంట్ కేసు అనమాట. సో ఈ కేసు లోపల 2002లోనే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటిది, సో ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం వాళ్ళ యొక్క డీటెయిల్ మొత్తం బయట పెట్టాలి. ఏంటిది, ఎవరైతే మనం ఓటేసే రైట్ మనకున్నదో ఓటేసేటప్పుడు ఏంటిదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏంటిది వాళ్ళకి ఎలక్టోరల్ క్యాండిడేట్స్ యొక్క ఏంటిది మనకి డిస్క్లోజర్స్, వాళ్ళ యొక్క అసెట్స్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్రిమినల్ కేసెస్ కానీ, ఇది ఏమేమి ఉన్నా కానీ ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టాలి. ఇదంతా కూడా తెలుసుకునే హక్కు ఎవరికి ఉంది, ప్రజలకు ఉంది. సో 1991 ఆర్టికల్ ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో వీళ్ళు ఎక్స్ప్రెషన్ అంటే ఓటు వేయడం కూడా ఒక ఎక్స్ప్రెషనే, ఆ ఎక్స్ప్రెషన్లో భాగంగా వీళ్ళకి తెలుసుకునే హక్కు ఉంది జనాలకి అని చెప్పేసి. సో ప్రతి వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఎలక్షన్లో కంటెస్ట్ చేసే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వాలని చెప్పి సో ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దేంట్లో, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ దీంట్లో. ఎందుకంటే అప్పటికి ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాకముందే మనకి సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వడం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది, కానీ జడ్జిమెంట్ అనేది 2002లో వచ్చింది మనకి. నెక్స్ట్, పీపుల్స్ యూనియన్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెసివ్ యాక్ట్ అని చెప్తుంది. ఎక్స్ప్రెసివ్ యాక్ట్ అంటే ఏంటిది, ఓటు అనేది మన యొక్క ఏంటిది ఎక్స్ప్రెషన్. మరి ఓటు మన ఎక్స్ప్రెషన్ అయినప్పుడు, మన ఓటుని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మరి అది ఒక పెరిఫెరల్ రైట్, యాన్సిలరీ రైట్ అంటాం, పెరిఫెరల్ రైట్. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాపాడాలి అంటే ఓటుని కూడా కాపాడాలి. ఓటుని కాపాడినప్పుడే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. రైట్ టు ఓటుని కాపాడినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి పెద్దగా వాల్యూ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే అది యాన్సిలరీ రైటే, రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైటా కాదు. కానీ రైట్ టు ఓటుని కాపాడగలగాలి. మనం రైట్ టు ఓటుని కాపాడినప్పుడే ఈ ఫండమెంటల్ రైట్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. రైట్ టు ఓటుని కాపాడకపోతే మన ఫండమెంటల్ రైట్స్ని కాపాడగలిగిన వాళ్ళం కాదు. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఏమవుతున్నాయి, నీ రైట్ టు ఓట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అక్కడ పాయింట్ అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆర్టికల్ 19(1)(a) guarantees the freedom of speech and expression. The act of casting vote, which is the central element of the democratic process, has been held as a ఎక్స్ప్రెసివ్ యాక్ట్ ప్రొటెక్టర్ అండర్ ఆర్టికల్ 19(1)(a) అని చెప్పేసి పీపుల్స్ పల్ సివిల్ లిబర్టీస్ కేసులో మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఈ ఏదైతే కాస్టింగ్ ఆఫ్ ద ఓట్ అనేది ఏమవుతుంది, ఇది డైవర్ట్ అవుతుంది. దేనివల్ల, ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల, వీళ్ళు ఇచ్చే ఈ వీటి వల్ల, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, మనకి డైవర్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇది వైలేటివ్ ఆఫ్ ద ఆర్టికల్ 14. ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఆర్టికల్ 14 వైలేట్ చేస్తున్నాయి అంటే డెఫినెట్గా వైలేట్ చేస్తున్నాయి ఆర్టికల్ 40. ఎందుకంటే అన్ఫేర్ అండ్ వైలేటివ్ ఆఫ్ ద ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే స్పెషల్ ప్రివిలేజెస్ అని ఎవరికి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనే ఆ లిస్ట్ అంతా ఉంటుంది. అండ్ మిగతా ఎవరికి కూడా ఆ లిస్ట్ అనేది అవైలబిలిటీ లేదు. ఎవరు పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎలాంటివి లేవు. సో కాబట్టి మనకి ఇది క్లియర్గా ఆర్టికల్ 14 అనేది అన్ని ఆఫీసెస్ కూడా అప్లికేబుల్ అవుతుంది కదా. సో కాబట్టి ఆర్టికల్ 14 అనేది క్లియర్గా వైలేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనే ఉందుకుంది. కాబట్టి అందరూ సమానమే, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది నెక్స్ట్, డోనార్ ప్రైవసీ. నిజంగా డోనార్ ప్రైవసీ అనేది పోతుందా అంటే ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 21 ప్రకారము వీళ్ళ యొక్క ఆ పబ్లిక్ ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి మనకి డొనేషన్స్ ఇచ్చారో ఆ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ యొక్క లిస్ట్ అనేది కనుక మనకు బయట పెడితే నిజంగా వాళ్ళ యొక్క ప్రైవసీ పోతుందా అంటే పోదు. మనకు జనరల్గా చూస్తే, ఎందుకంటే చూడండి ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 21 అని చెప్తుంది రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటిది, కార్పొరేట్ పర్సన్స్ ఆర్ ద నాన్ సిటిజన్స్. కార్పొరేట్ పర్సన్స్ అనే వాళ్ళు సిటిజన్స్ కాదు. సో కాబట్టి వాళ్ళకి ఏముండదు, ప్రైవసీ అనే రైట్స్ అనేది పిక్చర్లోకి రాదు. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్స్ డొనేషన్ చేసి ఉంటే, ఇండివిజువల్ పర్సన్ యొక్క ప్రైవసీ అనేది మ్యాటర్ అవుతుంది. కానీ ఇక్కడ డొనేట్ చేసేది మోర్ దాన్ 95% ఎవరున్నారు, కార్పొరేట్ కంపెనీసే ఉన్నారు. మరి మోర్ దాన్ 95% కార్పొరేట్ కంపెనీ ఉన్నప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఆర్ నాట్ ద సిటిజన్స్, ద కార్పొరేట్ కంపెనీస్ ఆర్ నాన్ సిటిజన్స్. కార్పొరేట్ కంపెనీస్ అని నాన్ సిటిజన్స్ అయినప్పుడు మనకి ఈ డాటా ప్రైవసీ అనేది పిక్చర్లోకి రాదు. కానీ
సో చాలా వరకు గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే ఇది డేటా ప్రైవసీని బ్రీచ్ అవుతుంది, రైట్ టు ప్రైవసీ పోతుంది చెప్పి. రైట్ టు ప్రైవసీ అనేది ఇండివిజువల్కి పోతుంది. రైట్ టు ప్రైవసీ అనేది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ఇచ్చేది ఎవరు? ఇండివిజువల్స్ కాదు కదా, కార్పొరేట్ కంపెనీస్ ఇస్తున్నాం. ఒకవేళ ఇండివిజువల్స్ ఇచ్చుంటే వాళ్ళు తక్కువ అమౌంట్లో ఇచ్చుంటే ఆ ఇండివిజువల్స్కి సపరేట్గా దాన్ని ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఇండివిజువల్స్ది. కానీ ఇక్కడ ఇచ్చేది ఎవరు? పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్. అంటే 95% అంటే 12,999 కోట్లు, 13,000 కోట్లు కార్పొరేట్ కంపెనీసే ఇచ్చాయి. ఎంత? 13,760 కోట్లలో 13,000 కోట్లు కార్పొరేట్ కంపెనీసే ఇచ్చేసి వాళ్ళకి ప్రైవసీ ఉందంటే ఎట్లా? అది కూడా ఫండమెంటల్ రైట్ కిందికి వస్తుంది, రైట్ టు ప్రైవసీ కిందికి వస్తుంది. అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఇండివిజువల్కి అప్లికేబుల్గా నాట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కాదు కదా, అందువల్ల ఇది తీసి పడేయాలి. సో డేటా ప్రైవసీ కిందికి రాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వాల్సిందే. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సో ఇవ్వాల్సిందే, ప్రైవసీ ఏమీ లేదు. అందువల్ల సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగింది. ఏం అడిగింది? మొత్తం డాటా అంతా తీసుకోరండి, ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఫండింగ్ వచ్చింది, ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి టైం ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే ఇంకెప్పుడో ఈ ఎలక్షన్స్కి బిఫోర్ ఏమైతే మనకి ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ స్కీమ్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. అరే డోనార్ లిస్ట్ అవసరం లేదట, ఎంత డొనేట్ చేసాడో అవసరం లేదట, దానికి డాటా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదట, ఏం అవసరం లేదంట. ఎట్లా? సో కాబట్టి ఖచ్చితంగా మనకి డోనార్స్ లిస్ట్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిందే. ఎందుకంటే డెమోక్రసీ బేసిక్ సెక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రెండవది కాగ్ ఆడిట్స్ కూడా చేయాలి. ఆ మనీని అంతా ఎట్లా ఖర్చు పెడుతున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు అనేది కాగ్ ఆడిట్ని చేయాలి. డోనార్ లిస్ట్ అనేది కూడా అవైలబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి ఫ్యూచర్లో ఏమవుతుంది? పోయిన సంవత్సరం 55,000 కోట్లు ఖర్చు పెట్టిన మనము 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా 1,00,000 కోట్లకు చేరుకుంటుంది. ఇలా ఈ ప్రజాస్వామ్యం కాస్త ఏమైతే ధనస్వామ్యం అవుతుంది. సో ప్రజాస్వామ్యంలో రూరల్ ఏరియాలో బతుకుతున్నటువంటి పూర్ పీపుల్కి ఎలాంటి రోల్ ఉండదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీసే పెద్ద పెద్ద వాళ్ళకి టికెట్స్ ఇచ్చి వాళ్ళ ఫండింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకుంటాయి. అప్పుడు మనం అనుకుంటున్నటువంటి మన తెలంగాణలో ఇప్పుడు కోరుకుంటున్నటువంటి సామాజిక తెలంగాణ, భారతదేశంలో సోషల్ జస్టిస్ ఇలాంటివన్నీ ఏముండవు. సో దయచేసి మీరందరూ కూడా ఓటర్స్ మీరందరూ కూడా ఆలోచించాలి. మనం అనుకుంటున్నటువంటి సోషల్ జస్టిస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలందరికీ సమన్యాయం జరగాలంటే జరగదు. ఇలాంటి చెత్త స్కీములు తీసుకొచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఫండింగ్ ఇచ్చి వాళ్ళని నిలబెడితే ఏనాటికి సోషల్ జస్టిస్ అనేది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య మనుగడ సాధించాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతి కులం వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలంటే సో ఇలాంటి స్కీమ్స్ని ఎంకరేజ్ చేయకూడదు. సో దీనికి సుప్రీంకోర్టు అనేది ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా ఆర్టికల్ 19 వైలేషన్ అయిపోతుంది. రైట్ టు ప్రైవసీ అయితే వైలేషన్ లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి. సుప్రీంకోర్టు కూడా కొంచెం టైం కావాలని కోరడం జరిగింది. ఇది చాలా చిన్న ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ. దీన్ని స్టడీ చేయడానికి కోసం కొంచెం టైం కావాలనేది. సో అది ఇంకా పెండింగ్లో ఉంది. సో నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తుంది. సో అంతవరకు ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ యొక్క అభిప్రాయాలను ఈ స్కీమ్ పైన మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ యువర్ సంతోష్.